చెప్పి చెప్పగల ఇవాళ కూడా అతని భాగోతాలు ఏది ప్రజలకు తెలియని భాగోతాల ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వంలో అవినీతి మునుపడి కృష్ణమోహన్ గారు సర్పంచ్ గా ఉండగా మరి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేశారో మీకు తెలుసు. మీరు అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది జగన్మోహన్ రెడ్డి అయితే ఏదో చేసేస్తారని చెప్పి ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. గెలిచిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఈ ఊరికి ఏం చేశారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. 5 సంవత్సరాల్లో 20 లక్షల రూపాయలు అది ఇంటింటికి తిరిగి ఎలక్షన్ రూపాయలు పనిచేసిన సందర్భం తప్ప ఈ గ్రామానికి ఒరిగింది ఏం లేదు. ఇంకా ఎవరైనా పేపర్ నాలెడ్జ్ ఉండే కనీసం చదువుకునే జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇవాళ మీరు వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే విధంగా పరిపాలన జరిగింది. 5 సంవత్సరంలో పూర్తిగా మట్టి దోచుకున్నారు, పూర్తిగా ఇసుక అమ్ముకున్నారు, మద్యపానంలో విపరీతమైన దోపిడీ చేశారు. అందుకని ఆయన ఓడించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తూ ఉన్నాడు. నేను ఓడిపోయిన దానికి కారణం ఇవి బాక్సులు లేదా అందరూ కలిసిపోయారు, ఢిల్లీ నుంచి పాచికలు వేశారు, చొల్లు కవులు చేతగాని మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ నువ్వు ఓడిపోతానికి కారణం ఎవరైతే నీకు తెలియదు అని అడుగుతా ఉన్నా. నీ ఇసుకి దందా నేను ఓడించలేదా? నీ మట్టి దందా నేను ఓడించలేదా? నీ క్లింకర్ దందా నేను ఓడించలేదా? ఏదైతే నాశరకం ఉందని ప్రాణాలు తీసిన పేద ప్రజలకి ఆ ఉసురు నీకు తగలేదని అడుగుతా ఉన్నా. ఇంకేదో రోడ్ల మీద కొద్ది సిగ్గు లేకుండా మేము ఎందుకు ఓడిపోయి మాకు అర్థమలేదు. ఇంకా 40% జనం మాతో ఉన్నారు. ఏ పార్టీకి అయినా ఉంటారు. 60% జనం ఉండి ఇక్కడ మరి మెజార్టీలు 70,000, 90,000, 80,000, 60,000 మెజార్టీలు ఇస్తే ఇంకా సిగ్గుపడకుండా మీరు రోడ్లకి ఇంకా తిరుగుతున్నారంటే అసలు మీకు చేసిన అవినీతి ఇంకా కొనసాగించడం గురించి అయితే చెప్పట్లేదు. రాష్ట్రంలో 1-2 స్థానంలో జగన్మోహన్ రెడ్డి తరపునే ఉంటాడు. ఎందుకంటే పాపం ఎవరిని ఉద్యోగాలు కానించి మరి పర్సెంటేజ్ దగ్గర నుంచి ఇంకా అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడైనా లేఅవుట్ వేసుకుంటే డబ్బులు, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే డబ్బులు, ఎవరన్నా స్థలం అమ్ముకుంటే డబ్బులు. ఇలాంటి వ్యక్తులను ఎన్నుకుని 5 సంవత్సరాలు ఈ కాన్స్టిట్యూషన్ ప్రస్తుత పట్టించిన ప్రజలు ఈ రోజు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీరు చూశారు. ఇవాళ ఈ గెలుపు మీరు ఇచ్చిన గెలుపు మీకోసమే అంకితం, మీకోసమే పనిచేస్తాం. నేను మీ అందరికీ ఎమ్మెల్యేలు కానీ కాదని చెప్పాను. ఉంటాను. ఇవాళ నేను కూటమి ఎమ్మెల్యేని, తెలుగుదేశం ఎమ్మెల్యేని, బీజేపీ ఎమ్మెల్యేని, జనసేన ఎమ్మెల్యేని, అంతేగాని ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు. దయించి ఈ పొత్తు అనేది 10 సంవత్సరాల కలయికగా మనం అర్థం చేస్తూ ఉన్నాం. మరి మనం సరే చెప్తున్నా, మొన్న జరిగిన ఎన్నికల్లో ఛాంపియన్ ఎవరున్నారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి వదులుకొని జగన్ అనే సైకోని ఈ రాష్ట్రంలో నుంచి గెంటి వేయాలని ఇప్పటం మీటింగ్ లో ప్రతిపక్ష ఓట్లు చేరలేకుండా చేస్తానని, ఆయన 40 సీట్లు తీసుకునే కెపాసిటీ ఉన్న బీజేపీని కూడా ఆయనే తీసుకొచ్చి సెంట్రల్ నుంచి నిధులు కావాలి కాబట్టి బీజేపీకి ఈయనకు వచ్చే 10 సీట్లు బీజేపీకి ఇచ్చి, ఈయనకు వచ్చే ఎంపీలో 4 ఎంపీలు కూడా బీజేపీకి ఇచ్చి నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలని పరితపించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి భువనేశ్వర్ గారితో కూడా ఏమమ్మా ఇవాళ మీరు బాధపడుతున్నారు, కష్టం పడుతా ఉన్నారు, మనకే మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పి